అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఎటువంటి ఆధారాలు లేకుండా అక్రమంగా 22 లక్షల నగదును సీజ్ చేశారు. వివరాలలోకి వెళ్తే తాడిపత్రి చుక్కలూరు రోడ్లో కొత్త బ్రిడ్జి సమీపాన తాడిపత్రి పట్టణానికి చెందిన మునీర్ సాదిక్ ద్విచక్ర వాహనంలో డబ్బుల కట్టతో వెళుతున్న వారిని గుర్తించి ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ పోలీసుల తనిఖీలో పట్టుబడి నగదును సీజ్ చేసి ఐటీ శాఖకు పంపిస్తున్నట్లు మీడియా సమావేశం డీఎస్పీ గంగయ్య తెలిపారు. ఈ సమావేశంలో సిఐ మురళీకృష్ణ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మళ్ళీ కావాలంటే పెట్టుకోవచ్చు. పేరు సార్ ఓకేనా. అనంతపురం జిల్లా ఎస్పీ శ్రీ అమిత్ బద్దర్ ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు ఈ దినము అట్టియర్ ర్యాండమ్ తాడిపత్రి టౌన్ అన్ని ప్రదేశాలలో కూడా వాహనాల తనిఖీని కొంతమంది ఆఫీసర్స్ని ఇచ్చి తనిఖీ చేయడం జరిగింది. అయితే మన న్యూ బ్రిడ్జి దగ్గర తనిఖీ చేస్తున్న సిఐ మురళీకృష్ణ, ఎస్ఐ గౌస్ బాషా, అలాగే ఎఫ్ఎస్టీ టీం రామాంజనేయ రెడ్డి వీరందరూ తనిఖీ చేస్తున్నప్పుడు ఒక ఇద్దరు వ్యక్తులు మోటార్ బైక్లో రావడం జరిగింది. మోటార్ బైకుల వ్యక్తులను చెక్ చేస్తే వాళ్ళ బైకులలో ఏం లేవు, కానీ మొత్తం అతని బాడీకి అంటే బాడీ చుట్టూ డబ్బును వచ్చేసి ఒక క్లాత్తో కుట్టించి మొత్తం వేసుకోవడం జరిగింది. సో అతను చెక్ చేసి మొత్తం దాన్ని వెరిఫై చేస్తే దాన్ని లెక్కిస్తే 22 lakhs ఉన్నింది. ఆ డబ్బులు ఎక్కడివి అని అడిగితే దానికి సరి అయిన డాక్యుమెంట్స్ ఇవ్వడం కానీ, లేకుంటే సరి అయిన ఏదైనా పత్రాలు కానీ ఏదైనా ప్రొడ్యూస్ చేయడం కానీ ఎలాంటివి చేయలేదు. చేయని దాని వలన ఆ అమౌంట్ను సీజ్ చేసి మన ఆర్ఓ గారి ద్వారా ఐటీ గారికి పంపడం జరుగుతుంది. మీరు ఎలక్షన్ టైంలో తిరిగితే ఆ అమౌంట్ సీజ్ చేయడం జరుగుతుంది. దయచేసి ఎవరు కూడా మీరు కష్టపడి సంపాదించుకున్న డబ్బును ఈ విధంగా తిరిగి పోలీసు వారికి లేదా మన ఎఫ్ఎస్టీ వారికి కానీ కంటపడితే తప్పనిసరిగా అటువంటి అమౌంట్ సీజ్ చేస్తారు. సో మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. సాదిక్ వలి, అలాగే నిషారా, మునీర్ బాషా, సాదిక్ వల్లి, మునీర్ బాషా ప్రాంతానికి చెందిన వాళ్ళే, కృష్ణాపురం 2nd రోడ్.